ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ క్షేమంగా ఉన్నారని ఆశపడుతున్నాను. ఇప్పటివరకు సహోదరులు యేసురత్నం గారు మాట్లాడారు, తదుపరి అయ్య గారు మాట్లాడారు. చాలా విషయాలు మీకు బోధపడ్డాయి కదా. మొదటిగా దేవాది దేవునికి ఈ స్థలానికి నడిపించినటువంటి త్రియక దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ చెప్పండమ్మా. ఆమేన్. విశ్వాసులేనా మీరు? సరే, అదంతా పక్కన పెట్టి వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రధానంగా మనం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. తలలో వంచండి, మీ మనస్సులు దేవుని వైపు తిప్పండి. ఈ స్థలములో ఉన్నది మీరు వినబోచున్న ప్రతి మాట మీ హృదయములో కట్టబడి విత్తబడి ప్రభువా మేము అల్పులము అయోగ్యులము, తిరిగి మన్నుకు చేరాల్సిన వారము. ఇప్పుడు నీ వాక్యమనే ఖడ్గమును పట్టుకొని నీవు చెప్పిన ప్రకారముగా జీవించటానికి కృపను భాగ్యమును దయచేయండి. అల్పుడను అయోగ్యులను పనికిరాని వాళ్ళను ఉండగా నాకు ముందుగా అనుసారంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి విజ్ఞాపన. మంచిది. ఇంతకుముందు చక్కగా నేను వాక్యం చెప్పే ముందు ప్రతి చోట ఇది జరుగుతుంది. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ముందు వాళ్ళు చెప్పేస్తున్నారు, మరి నేనేం చెప్పాలా కదా. ఇప్పుడు మీరు క్రైస్తవ విశ్వాసులు కదా, మీకు కొన్ని విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము మీరు మీ ముందు పెట్టుకోండి. ఎన్నో అధ్యాయము? యెషయా గ్రంథము 58వ అధ్యాయము మీ ముందు పెట్టుకోండి. తదుపరి నేను మాట్లాడుతున్న ప్రతి మాట అలాగూ ఉందా లేదా ఏం చేయాలి? మీరు ఏం చేయాలమ్మా? నా ముఖం చూడొద్దు, వాక్యం చూడండి. ఉపవాసము అంటే అర్థం ఏంటి? క్రైస్తవులకు ప్రధానముగా కావాల్సినవి 3 విషయాలు. 1 ధ్యానించడము, 2 మీరు చెప్పింది అన్నట్టుగా చూస్తారమ్మా. మొదటి ఏం చేయాలి? ధ్యానించాలి. దేనిని? బైబిల్ గ్రంథంలో ప్రతి మాట దేవుడు చక్కగా జతపరుస్తాడు. మనం ఎప్పుడు చదువుతామంటే కీర్తన గ్రంథం తీసి యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు దివారాత్రములు ధ్యానించేవాడు కదా. మనం చదువుతాం మాత్రమే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందో తెలుసా? కాలము సమీపించినది కనుక ఈ గ్రంథములో రాయబడిన ప్రతి సంఘటన, ప్రతి విషయమును ధ్యానించువాడు, దాని ప్రకారముగా జీవించువాడు, దాని ప్రకారముగా నడుచుకునేవాడు ధన్యుడు. ఎప్పుడు కాలము ఎక్కడికి సమీపిస్తుంది? కాలము. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, క్షమించండి. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అడిగిన వెంటనే ఉపవాసం ఏమైపోయింది? పోయింది. ఉపవాసం అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉపవాసము అని మనం అంటున్నాం కదా, ఉపవాసం ఉంటున్నాం అంటున్నాం కదా, అనేకులకు చెప్పుకుంటున్నాం కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు చెప్తున్నాడు కదా, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలట? మాట్లాడండి, నాకు అర్థం కాదు. మీరు వాక్యం ప్రతి వారం వింటున్నారా? ఇలా ఆదివారం క్రైస్తవులు ఎంతమంది తెలుసా? క్రిస్మస్ క్రైస్తవులు కొంతమంది వాళ్ళు క్రిస్మస్ రోజునే వస్తారు. ఈస్టర్ క్రైస్తవులు కొంతమంది వాళ్ళకి ఈస్టర్ రోజునే వస్తారు. ఆదివారం క్రైస్తవులు కొంతమంది ఆదివారం రోజునే వస్తారు. ఇప్పుడు వస్తారంటే కొంతమంది ప్రార్థన ముందు వస్తారు, కొంతమంది పాటలు అయిపోయి మధ్యలో వస్తారు, కొంతమంది సాక్ష్యాలు అయిపోయిన తర్వాత వస్తారు, కొంతమంది వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు. వాక్యం అయిపోయిన తర్వాత వస్తుంది అప్పుడు, ఎందుకంటే కందేసి. అది మన క్రైస్తవ్యం దౌర్భాగ్యమైన స్థితి. ఉపవాసం అంటే అర్థం తెలుసా నీకు? నువ్వు ఉపవాసం
ఉపవాసం ఉంటున్నావు కదా, ఎందుకుంటున్నావో నీకు తెలుసా? చాలా మంది ఎన్నో సంఘాల్లో నాకు చెప్తూ ఉంటారు ఏమనంటే, అంటే నేను ఉపవాసం ఉన్నాను. ఎందుకున్నావరా అంటే బండి కొనుక్కోవాలని. ఇంకొకటి అంటాడు, నువ్వు ఎందుకు ఉపవాసం? నాకు వివాహం జరగాలని. నువ్వెందుకు ఉపవాసం ఉన్నావు? నా కోర్టులో కేసు ఉందని. నువ్వెందుకు ఉపవాసం ఉన్నావు? నాకు శ్రమలు ఉన్నాయి. నువ్వెందుకు ఉపవాసం ఉన్నావు అంటే నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. నువ్వెందుకు ఉపవాసం ఉన్నావో నీకు తెలిస్తే కనుక, ఎందుకు ఉండాలో నీకు తెలిస్తే కనుక ఈరోజు ఉపవాసం ఉండడానికి దేవునికి స్తోత్రం. ఉపవాసం అంటే ఏంటి? యెషయా గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. యెషయా అనే మాటకు అర్థం తెలుసా? మీకు తెలుసు కదా బ్రదర్ చెప్పేది అన్నట్టుగా కొన్ని మోకాలు ఉన్నాయి. ఉపవాసం అంటే ఏంటి అర్థం? రేపు పొద్దున్నారు ఈరోజు ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో అనేకులు ప్రశ్నలు వేస్తున్నారు క్రైస్తవ్యం మీద, గ్రంథాల మీద. నిజంగా వాడి నీ దగ్గరికి వచ్చి ఉపవాసం అంటే ఏంటి అర్థం చెప్పాలంటే నీ బ్రతుకు ఏమైపోతుందో చూడు. ఉపవాసం అంటే ఏంటి తెలుసా? చెప్పండి. నాకు రెండో రకాలు. నేను అడిగినప్పుడు చెప్పకపోతే వచ్చే జబ్బు ఇంకో జబ్బు ఉంది, చెప్పిన తర్వాత వినకపోతే అది మరొకటి. ఉపవాసం అంటే ఏంటి? అన్నం తినకుండా మనలో ఉన్న ఆలోచించ అన్నం తినకుండా ఎందుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదండి. ఉన్నానండి. ఎన్ని రోజులు ఉన్నారు ఆయన? గదిలో పాడేసి అన్నము నీళ్లు ఏమి పెట్టకుండా 40 రోజులు గదిలో. అప్పుడు తెలుస్తుంది ఉపవాసం ఏంటి. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం ఉన్నది తన శరీరంతో కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆత్మ సంబంధమైన వాడు కనుక ఆయన ఆహారం పుచ్చుకోకపోయినా, నీళ్లు పుచ్చుకోకపోయినా, ఏమీ తినకపోయినా ఎలా ఉన్నాడు అంటే, ఎలా ఉన్నాడు? నిష్ఠగా ఉన్నాడు. అందుకని 40 దినములైన తరువాత ఆయన దావీదు ఉపవాసం ఉన్నాడు కదని ఎవడు చెప్పడు. ఎందుకంటే ఆయన ఉపవాసం ఉన్నది జరగలేదు. ఆయన ఎందుకున్నాడు? నా కుమారుడు నా కుమారుడు బాగుపడాలి, నా కుమారుడు. ఎప్పుడైతే తన కుమారుడు చనిపోయాడో వెంటనే వెళ్ళి స్నానం చేసి అత్తరాజుని భోజనం చేసేసాడు. వెంటనే ఆయనతో ఉన్నటువంటి తన సైనికులు అంటున్నారు, ఏంటి రాజు అన్నం తినేసావే అన్నాడు. నేను ఉపవాసం ఉన్నాను. నా కుమారుడు దేవుడు కనికరించి నా కుమారుడిని బ్రతికిస్తాడేమో ఆశతో ఉన్నాను. ఆడే చనిపోయాడు. నేను ఉపవాసం ఉంటే తిరిగి రాదు కదా. అది జరగని పని. నేనైతే ఆడ దగ్గరికి పోతాను, వాడు మాత్రం తిరిగి రాడు. అయితే ఇప్పుడు చెప్పండి, ఉపవాసం అంటే ఏంటో? ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అనేది ఒక మాట కాదు, 2 మాటల కలయిక. ఉప అనేది ఒకటి, వాసము అనేది మరొకటి. ఉప అంటే ఏంటి? ఇక్కడ జైలుకి వెళ్ళిన ఎవరైనా ఉన్నారా? అలాగడితే ఏంటంటారు, నేను వెళ్ళొచ్చింది. ఉపకారాగారము, ఏమో పెద్ద జైలు అంటారు, చిన్నదంటే దానికి దగ్గరగా ఉన్నదే ఉపకారాగారం. అంటే సమీపముగా ఉన్న దానిని ఉప బ్రాంచ్. ఇప్పుడు మారియాలో టీసీసీ సంఘం ఉంది కదా, అది మెయిన్ బ్రాంచ్, మెయిన్ చర్చ్ కదా. ఇదేంటి? ఉపసంఘము అంటే బ్రాంచ్ సంఘం. ఉప అనగా సమీపముగా ఉన్న సంఘం. వాసము అనగా ఆడితో సహవాసం చేయగలడు దరిద్రుడు. మనకు తెలిసిన ఏంటంటే సహవాసము, వాసము అనగా నివాసము. దేవునికి మహిమ కలుగును గాక. సమీపముగా నివాసము చేయాలి. ఎవరితో అంటే మొదటిగా ఉపవాసానికి అర్థం తెలుసుకున్న వారితో. ఉపవాసం అనగా ఉపేక్షించుకోవడం. జాగ్రత్తగా గమనించండి. ఉపేక్షించుకోవడం, మనలను మనము ఉపేక్షించుకోవడం, తర్వాత పరీక్షించుకోవడం, తర్వాత వాక్యముతో సమీపముగా ముందుకు కొనసాగిపోవడం. దేవునికి మహిమ కలుగును. అదే ఉపవాసం అంటే. ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండడము కాదు. అందుకనే యెషయా ప్రవక్త 58వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇందాక సహోదరుడు చదువుతూ ఒక మాట చదివాడు. ఏది తెలుసా? కాడి మాడు మేకులు అన్నాడు. పొరపాటు కొన్ని కొత్తగా ఉన్న వారికి తెలియదు కదా, అందుకే చెప్తా. కాడిమాను మేకులు అని చదివాడు. మేకులు కాదు, మోకులు. దేవునికి స్తోత్రం. చూద్దాం 58వ అధ్యాయం
మొదటి నుండి కాకుండా 2వ వచనం నుండి చూద్దాం. తమ దేవుని న్యాయ విధిని నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారము చేసి నా మార్గములను తెలుసుకొన నిత్య కనుపరచుదురు. తమకు న్యాయమైన తీర్పు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఏమని చేస్తున్నారు? ప్రతి విషయంలో దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాలి. నా విషయాలలో, నా సొంత కార్యాలలో, నా సొంత విషయాలలో దేవుడు నాకు ప్రత్యక్షం కావాలని నిశ్చయించుకొని చేస్తున్నారు. మేము ఉపవాసం ఉండగా దేవునికి ప్రేమ కలిగి నీవు ఉపవాసం ఉంటే దేవుడు చూస్తున్నాడా? మన ఉపవాసాలు అన్నీ దొంగ ఉపవాసాలు కదా. రేపు ఉపవాసం ఉంటాం ఇంకా అయిందంట, నాకు కేజీ ఉప్మా రావట్లేదు. అమ్మ అంటే రేపు ఉపవాసం కదా, ఈ రేపు ఉపవాసానికి ఈరోజే మనము షెడ్యూల్ తయారు చేసుకుంటాం. ఉపవాసం ఉంటే మనం సంపూర్ణంగా ఉండము. ఉదయం తింటే సాయంత్రానికి సంపూర్ణంగా రోజంతా ఉపవాసం ఉంటామా? రోజంతా శుక్రవారం ఉదయం మొదలుకొని సాయంత్రం, శనివారం సాయంత్రం ఎవరికి శ్రమ తినాలో మనకు తెలియదు. శ్రమలు అంటే ఏంటో మనకు తెలియదు. ఉపవాసం అంటే ఏంటో మనకు తెలియదు. మనం మాత్రం ప్రతి ఆదివారం ఎక్కడికి వచ్చేస్తాం? మనం నేర్చుకోవడానికి వచ్చామా లేకపోతే కూర్చోవడానికి వచ్చామా? నాకైతే కూర్చోవడానికి వచ్చినట్లే ఉంది. శ్రద్ధగా వినాలి వాక్యం కదా. ఉపవాసం అనగా దగ్గరగా సమీపముగా నివాసం ఉండడం. ఎవరికి దగ్గరగా నివాసం ఉండాలి? మనం ఇప్పుడు ఉపవాసం అనగా ఉపేక్షించుకోవడము, మనల్ని మనము పరీక్షించుకోవడము, వాక్యముతో ఎక్కడ మనము దేవునికి దగ్గరగా ప్రయాణం చేయాలి. అది ఉపవాసం అంటే. భోజనం చేయకుండా ఉండడం కాదు. చాలామంది చాలా పొరపాటు పడతారు. ఉపవాసం ఉన్నవారంటే మొహం ఎలా పెట్టేసి నేను ఉపవాసం ఉన్నానండి. ఎవరు ఉన్నామన్నారంటే వాళ్ళు ఉన్నారు కదా. ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారు. ఆ సంఘం వాళ్ళు, ఆ సంఘం వాళ్ళు ఉంటే ఉన్నారట. లేకపోతే తెలియదు. అసలు ఎందుకున్నారో తెలియలేదు. ఎందుకున్నారంటే ఏం చెప్పారా? 40 రోజులు మిగిలిన 360 రోజులు ఏంటి? ఈ జీవితంలో 40 రోజులు ఉపవాసం అయితే మిగిలిన 320 రోజులు ఏంటి? ప్రతి క్రైస్తవుడు మరణాంతరము వరకు ఏం చేయాలి తెలుసా? శ్రమను పొందాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు క్రైస్తవుడైనందుకు నువ్వేం చేయాలి? శ్రమను అనుభవించాలి. ఎంతకాలం? 40 దినాలా? సరే, మీకు అంత జ్ఞానం ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు 40 దినాల్లో శ్రమ పడ్డారా? చెప్పండి. 40 దినాలే శ్రమ పడ్డారా? ఆయన పుట్టినది మొదలుకొని మరణించే క్షణం వరకు శ్రమ బాధితుడు. దేవునికి స్తోత్రం. పుట్టినప్పుడు మరియమ్మ గర్భంలో పడినప్పుడు అక్కడ ఏ రోజు పరిస్థితిలో పుట్టాడండి నేను రక్షించే క్రీస్తు. అర్థమవుతుందా? ఈ మాట నీ చెవున పడిందా? క్రీస్తు 40 దినాల ఉపవాసము కాదు, ఆయన ప్రతి క్షణము కూడా ఉపవాసముతో గడిపాడు. ఆయన జన్మించిన క్షణము ఆ బిడ్డను కాపాడడానికి 9 నెలల గర్భవతిగా ఉన్న మరియమ్మ ఎక్కడి నుంచి ప్రయాణమైందండి? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణమైంది? క్రిస్మస్ రోజున చదువుతాం మనం ఈ మాటలు. అప్పుడే ఎత్తారు పాస్టర్ గారు, ఈ మొక్క చదువురా బాబు కదా. బెత్లెహేముకి వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్ళింది? ఎవడ తెచ్చిలే, అప్పుడు చూద్దాం. యొద్దు మన క్రైస్తవ జీవితం ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే నీ జీవితంలోని వాక్యాన్ని ఎప్పుడూ పట్టుకోలేవు. నీ ఎప్పుడు ఎవరికి ఒక బోధకుడిగా రావాలి అంటే ఇందాక సహోదరులు చెప్పారు, శిష్యులునిగా చేయాలని. నువ్వు శిష్యుడిగా అవ్వాలంటే ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? అందుకని అంటాడు, వినుట వలన విశ్వాసము కలిగిన. వినే మాట ఏమై ఉన్నాడట? నోరు లేకనే ఉన్నారు. ఉపవాసంగా రండి పంపదేసి మీరు అందరూ ఉపవాసం ఉన్నారా?
చాలా రమారమిగా ఉంటుంది. అప్పుడు మా నోట వచ్చే మాటలో వినలే. ఎంత స్పీడ్గా వెళ్తామంటే ఏదో పందాలకు పుంజులు వదిలినట్టే, కత్తి కూడా అక్కర్ల, అంత దారుణంగా ఉన్నాం మనం. దగ్గరగా నివాసం ఉండాలి, సహవాసం చేయాలి. అది ఇప్పుడు ఒక్క నోరు లేచింది, దేవునితో సహవాసం, ఉపవాసం. క్రీస్తు ఉపవాసం ఎందుకున్నాడు చెప్పేయండి. ఇదే మన జీవితం, మన విధానం, దర్శనం. అది కాదు మన జీవితానికి కావాల్సింది. వాక్యము జీవమై ఉంది. ఏమైంది వాక్యము? ఆ వాక్యం ఏమైంది? అదే మన ప్రజలు చెప్తారా? వాక్యం ఏమైంది? వాక్యం ఎక్కడుంది? అది అది ఎప్పుడు వస్తుందంటే ఎవరో ఒకరు ఎప్పుడో చదువుతారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఆది యందు వాక్యం ఉండెను, అది మాత్రం మాకు తెలుసు. వీరికేమి చెప్పొద్దు. అది కాదు మన జీవితం. జాగ్రత్తగా వినండి. ఉపవాసం అంటే ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఉపవాసం ఇష్టపడుతున్నారు, అంటున్నారు, మేము ఉపవాసం ఉంటే ఎందుకు చూడము? ఉపవాసం ఉన్నారు, మొదట గ్రహించాలి కదా. అందుకని అంటాడు, ఒరే మీరు ఉపవాసం ఉంటున్నారు సరే, కానీ ఎందుకు ఉపవాసం ఉంటున్నారో తెలుసా? ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఉపవాసం ఉండడం అంటే ఏంటో తెలుసా అని చెప్పుకుంటూ వస్తూ యెషయా 58వ అధ్యాయంలో ఇలా మాట్లాడతారు. దుర్మార్గులు కట్టిన కట్టలు మొదటిది ఏంటది? ఉపవాసం అంటే ఏంటో చెప్పు. దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పటము ఉపవాసము. దేవునికి స్తోత్రం. దుర్మార్గులు ఎవరు? కట్టిన కట్టలు ఏమిటి? అవి మనం ఎలా చెప్పాలి? చెప్పడానికి నాకు 2 వారాలు 3 వారాలు పడుతుంది. మీరు అంతంత మాత్రంగా ఉన్నారు కాబట్టి పైన అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు దుర్మార్గులు ఎవరు? దుర్మార్గులు ఎవరు అంటారు? దుర్మార్గుడు అని ఎవరిని అంటారు? దట్స్ రైట్, సాతాన్ని. కరెక్టే. ఇంకా మన మనుషులు అంటారు, వాడు పచ్చి దుర్మార్గుడు రా జోడికెళ్ళకు. ఎవడో వాడు కనికిరం ఉండదు, వాడికి ఏముండదు? కనికిరం లేని దుర్మార్గుడు. చెప్పడానికి కూడా వెనకాలను వాడే అపవాది అయిన సాతాను ఏదేను వనములో కనబడుతూ ఉన్నాడు, ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఏమనంటున్నాడో తెలుసా? ఆయన కట్టేస్తున్నాడు. దేనికి? దేవుని ఆధీనంలో, దేవునికి సమీపముగా, దేవుని సహవాసంలో జీవిస్తున్నటువంటి అవ్వమ్మను, ఆదామును ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఆ వాడి యొక్క సుయుక్తి చేత, వాడి యొక్క ఆలోచన చేత ఉన్నాడు. అందుకనే కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నాడు. అవమ్మోయ్, అదిగో చూడు ఏం చేసింది అప్పుడు ఈమె. మొదటి కట్టు ఏం చేసింది ఆమె? చూసిందా లేదా? చూసిన తర్వాత ఏం చేసింది? ఏం చేసిందమ్మా? తిన్నది కదా. బాగా చెప్పారు. తిన్న తర్వాత ఆలోచించింది. భర్త అయినా ఆదాముకి ఇచ్చింది. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీరు ఎంతకాలానికి తెచ్చుకుంటారో ఈ జవాబుని ఎత్తుకోండి. అవ్వమ్మ గారికి తెలియదు కాబట్టి పండును తిన్నది. ఆదాము గారికి ఆ పండు గురించి ఎవరు చెప్పారు? దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు ఈ పండు చిన్న దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. మరి ఆదాము గారు ఏం తిన్నారంట? అదే ప్రశ్న. క్రైస్తవులు ఎలాంటి ప్రశ్నలు వస్తే నెక్స్ట్ టైం వాకింగ్ చెప్తూ వచ్చినప్పుడు నా నోరు బయటికి రాకముందే మీకు సమాధానము స్పాంజీ కూడా గెట్టలేదు. ఇక్కడ అవ్వమ్మ గారికి తెలియదు దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఆదాము గారితో మాట్లాడాడు. కాబట్టి అవ్వమ్మ గారిని మోసం చేసింది కదా, అవ్వమ్మ గారు తినేది కాదు కదా. మరి ఆదాము గారికి తెలుసు. మరి ఆదాము గారు ఇదే ప్రశ్న. అదే కట్టు అక్కడ కట్టేశాడండి మనల్ని. దేనికి కట్టేశాడు? దేనికి కట్టేశాడు? పాపానికి కట్టేశాడు. యేసు క్రీస్తును సిలువ వేసినప్పుడు తన చేతులను రెండింటిని ఆ యొక్క మానుకు విరగలాగి కట్టేశాడు. దేవునికి స్తోత్రం. అలా కట్టడానికి కారణం ఎవరో తెలుసా? నీవు నేను.
మానవ జాతి అంతా చేసిన పాపమును, ఆ పాపానికి ప్రాయశ్చిత్తమై క్రీస్తును సిలువలో కట్టివేశారు. దేవునికి స్తోత్రం. ఆ దుర్మార్గుడు కట్టిన కట్లను నీ జీవితంలో నీవు చెప్పగలుగుతున్నావా ఈ దినము అంటే? అట్లా మనమే ఎప్పుడు ఇంకా కట్టుకుంటూనే ఉంటాం, బిగించేసుకుంటాం. రాకుండా తాళాలు కూడా కట్లేంటో తెలుసా? నీలో ఉన్నటువంటి స్వభావమే నీ కట్టు, నీ ఆలోచనే నీ కట్టు, నీ ప్రవర్తనే నీ కట్టు, నీ నడవడిక ఒక కట్టు, నీ ఆలోచన చూపు ఒక కట్టు. ఇలా చెప్పాలంటే మన జీవిత విధానమే ఒక కట్టు. ఆ కట్లను ఒక్కొక్క దానిని విప్పాలి. మొదటగా దేనిని విప్పాలో తెలుసా? ఏ విప్పాలి? అందుకనే అంటాడు, హృదయము మోసకరమైనది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది. అన్నింటికంటే ఘనమైనది ఒకటి ఉంది. ఏంటది? అదొకసారి చెప్పాడు. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి ఒకటి ఉంది, అన్నిటికంటే ఘనమైనది ఇంకొకటి ఉంది. ఎప్పుడు ఏంటది చెప్పలేవా? అందరికీ జరిగింది కదా, కట్టేయం కదా గుదిబండ. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, అన్ని విషయాలలో ఘనమైనది వివాహము. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది ఆ హృదయం. హృదయం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఒక మనిషి ఆలోచించాలంటే హృదయం నుండే రావాలి. ఆ హృదయమే మనలో ఉంది. ఆలోచన మనదై ఉంది, కానీ మనము నిర్ధారించుకోవడానికి ఇష్టపడలేదు. నేటికి మనము ఉపవాసము 40 దినాల ఉపవాసం. క్రీస్తు సిలువలో ఎందుకు చనిపోయాడో తెలుసా? ఎందుకు చనిపోయాడు క్రీస్తు? నీలో పాపము సంపూర్ణము చేయటానికి ఆయన చనిపోయాడు. నీలో పాపం ఉంటే నీ పాపాన్ని ప్రాయశ్చిత్తము ఆయన సిలువలో యాగము చేశాడు కనుక అక్కడితో నీ పాపము తొలగిపోయింది. ఇంకా నీవు పాపము చేస్తూ ఉన్నావంటే నీ కట్లను నీవే అపవాదికి అప్పగిస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. అది దుర్మార్గులు కట్టిన. దుర్మార్గుడు ఎవరు? అపవాది. ఆ అపవాది ఎక్కడ ఉంటాడు? నీ స్నేహితులో ఉండొచ్చు, నీ కుటుంబంలో ఉండొచ్చు. ఇప్పుడు గురించి చెప్పిన మనం సంఘానికి వచ్చాం కదా, మనతో ఉన్నవాడు ఎవరైనా సంఘానికి వస్తారా? నా పక్కన ఉన్నవాడే రాడు. ఎప్పుడైనా మనం కుటుంబ సమేతముగా సంఘానికి వెళ్ళావా? నువ్వు వస్తే నీ భర్త రాడు, నీ భర్త వస్తే నువ్వే రావు. మీరిద్దరూ రాకపోతే పిల్లలు వస్తారు, పిల్లలు రాకపోతే మీరు వస్తారు. మన వారం నేను వెళ్ళాను నువ్వు వెళ్ళు అన్నాడు అంటావు. అదేంటి? మన వారం నేను వెళ్ళాను నువ్వు వెళ్ళరా? ఊరికి వెళ్తున్నావా? ఇదేమన్నా దౌర్భాగ్యం అండి. మనకు వాక్యం మీద సరైన అవగాహన లేకపోతే, మన వాక్యం పట్ల సరైన ఆసక్తి లేకపోతే, వాక్యాన్ని మనము హృదయపూర్వకంగా అంగీకరించకపోతే ఈ దినము నీవున్న స్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దుర్మార్గుల కట్టిన కట్లను విప్పటమే ఉపవాసం. ఒకవేళ నీ స్నేహితుడు నీకు కట్టేస్తున్నాడని సంఘానికి వెళ్ళకుండా, వాక్యాన్ని చదవకుండా, దేవునితో సహవాసము చేయడానికి ఈ బంధువులు నిన్ను కట్టేస్తున్నారు, ఈ ఆలోచన నిన్ను కట్టేస్తుందేమో, ఈ బుద్ధి నిన్ను కట్టేస్తుందేమో. వాటికి దూరముగా ఉండు. ఆ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పేసుకో ఈ క్షణం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా అంటున్నాడు, సహోదరుడు మేకులు అని చదివాడు, క్షమించండి, మోకులు. మోకు అంటే ఏంటి? మోకులు తీయుట ఉపవాసం. కాడిమాను మోకులు తీయుట ఉపవాసం. రెండవది మోకు అంటే ఏంటి? కొళ్ళు తాడి చెట్టు కాడ కొళ్ళకి వెళ్తే తెలుస్తుంది అది మోకు అంటే. వాళ్ళు ఎక్కువ కట్టుకుంటారు కదా, చెట్లు ఎక్కువ లేక కట్టుకుంటారు. ఏంటమ్మా ఇంతవరకు నేను తాగబోతున్నాయి. అందరూ పరిశుద్ధులేం కాదు. అందరూ పరిశుద్ధులని, నేను నీతిమంతుడని ఎవడ నా జీవితం అది. చెట్ల కాడికి వెళ్ళాం మనకి ఏముంటుంది దగ్గర? ఒకవేళ ఎక్కితే గుండెలన్నీ కొట్టుకుపోతాం. మోకు ఉన్నది అనుకో, అవలేలాగా పైకెక్కి మోకు అనగా ఆధారమైనది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు పాపమును తీసివేయడానికి మోకుగా
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీవు ఆధారం చేసుకుంటున్నావా క్రీస్తుని? ఆ మోకును తీసివేస్తున్నావా? నీవు ఈ లోక సంబంధమైన మోకులకు కట్టబడుతున్నావా? ఒకవేళ అలా కట్టబడితే కనుక ఈ క్షణం నువ్వేం చేయాలంటే క్రీస్తు అనబడే మోకును నీవు అంటిపెట్టుకుని ఉండాలి. అలా అంటిపెట్టుకుని ఉండడమే ఉపవాసము. కేవలం భోజనం చేయటం మానేయటం కాదు. దేవునికి మహిమ కలుగును. కేవలం భోజనం కాదు. అలాంటిదేనా ఉపవాసము? శరీరాన్ని ఆవేశపెట్టుకోకుండా ఏం చేయాలి సార్? అదే కదా ఉపవాసం. మనకు తెలిసిన ఉపవాసం ఏంటి? అన్నం తినకుండా ఉండడం. ఇంకో రెండోది ఇవన్నీ తెలియదు, మనం చదవం. ఆదివారం వచ్చినప్పుడు తెస్తాం. దేన్ని మళ్ళీ ఎప్పుడు తెస్తాం? ఒకసారి మర్చిపోయి మర్చిపోయినా ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుందండి? ఎప్పుడైనా తలపడి వచ్చినప్పుడు, ఎప్పుడైనా భయంకరంగా జ్వరం వచ్చినప్పుడు, ఏ కాలు చేతిలో లాగేసినప్పుడు, గుండె ఆగిపోయి చచ్చిపోతానేమో అన్న క్షణాలలో ఏం గుర్తొస్తుంది? ఎప్పుడన్నా దెయ్యాలు కానీ పిశాచులు కానీ కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తే మనకేం గుర్తొస్తుంది? అందుకే దేవుడు నీకు ఇచ్చింది. ఇంకొక అద్భుతమైన ప్రశ్న ఒకటి తెలుసా? ఇది మన చేతికి రావడానికి కారణం ఏంటి తెలుసా? తెలియదు. బైబిల్ మన చేతికి రావడానికి కారణం ఏంటి తెలుసా? చదివేస్తున్నాం. పొరపాటు సుమా, నీ పాప పరిహారార్థమే ఈ బైబిల్ గ్రంథము. అనేక ప్రవక్తల రక్తము చిందించబడము, యేసు క్రీస్తు శిలువ యాగము. ఆనాడు ఏదేను వారు దేవుని మాటను వినిన యెడల ఈ రోజు నీ చేతికి వాక్యం అనే గ్రంథము రాదు. ఈ బైబిల్ గ్రంథం మన చేతికి రావడానికి కారణము మనము చేసిన పాపం. క్రీస్తు శిలువలో చనిపోవడానికి కారణము నీవు చేసిన పాపమే. నీవు నేటికి పాపము చేస్తూ ఉంటే నువ్వు 40 రోజులు కాదు 40 సంవత్సరాల ఉపవాసం ఉన్నా ఈ ఉపవాసం అది కాదు. ఇందాక సహోదరులు యేసురత్నం గారు చెప్పారు ఏంటంటే సార్, విధవరాళ్లకు పేదలైన వారికి సహాయం చేస్తున్నాను, నా వంతుకి ఎంత చేశాను, వీరు కూడా చేయండి, వీరు కూడా చేయండి, ఎంతో కొంత ఇవ్వండి అన్నాడు కదా. దానికి సమాధానం నేను చెప్తా, నవ్వద్దు. దానికి సమాధానమో ఇస్తాడు ప్రతి విషయం. రెండవది ఏంటి? మొదటిది ఏంటి? మా అందరం మాట్లాడాలి. నేను ఒక్కనే, నాకు సరదా వాక్యం చెప్పడానికి. మీరేం చేయాలి? నేను చెప్పిందని తిరిగి అడిగితే మొదటిగా ఏం చెప్పాను? దుర్మార్గులు కట్టిన బాధింపబడిన దేంతో బాధింపబడుతున్న వారిని నడిపించాలి? అప్పులు బాధరా, అన్నం లేదా, బట్టలు లేవా? దేనితో బాధించబడుతున్న వారిని నడిపించాలి? దేవునికి మహిమ కలుగును. నువ్వు ఒకవేళ దేవునికి విరోధముగా ఉండి దేవుని ఆధీనంలో తొలగిపోయి పూర్తిగా అపవాది స్వాధీనంలో చాలా తెలుసా? నీవే విడిపించాలి ఉపవాసంతో. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? నా సహోదరుడు బాగుండాలి. నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? నా తోటి సహోదరుడు అప్పుల బాధలో ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? నా సహోదరుడికి బాగుండాలి. ఎప్పుడున్నా మన కోసం ఇంకో 10 కాసులు బంగారం కొనుక్కుంటే బాగుంది. ఈ దొంగ అబద్ధాలు మన దగ్గర. ఈ దొంగ జీవితాన్ని విడిచిపెట్టేయండి. నీకు విషయం తెలుసా? నువ్వు ఇక్కడ ఒళ్ళంతా బంగారం వేసుకున్నా ఇబ్బంది లేదు, నష్టమే లేదు. ఒకవేళ ఎవడొకటి నచ్చిన చేయి నరికిపోతాడు. వేసుకుంటే ఒక బాధ, వేసుకోకపోతే ఏ బాధ లేదు. ఇంకో విషయం చెప్పనా, మీ అందరి కోసమట దేవుడు ఒంటి మీద వేసుకోవడానికి కష్టపడిపోతున్నావు. ఆ కష్టం వద్దు. నీకోసం అది ఎట్లుదో బంగారు. తెలుసా మీకు? తెలుసా? ఇది నేను అన్నానంటే అనేస్తున్నారా? ఉంది, బైబిల్లో ఉంది. ప్రతి విశ్వాసి తన జీవితాన్ని ఈ విధముగా కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా పరలోకములో ఉన్నటువంటి ఆ పరములో ఉన్నటువంటి వర్ణములు కలిగిన ఆధారుల వెంబట
నువ్వు సంచరిస్తూ ఉంటావు, తొక్కుకుంటూ వెళ్తావు. ఊరు తొక్కుతావా, ధనాలు ఎట్టేస్తావు. ఇది ఈ లోక సంబంధమైనది, కానీ పరలోకములో అంతకంటే విలువైనది ఉంది. దాని మీద నువ్వు నడుచుకుంటూ వెళ్తావు. దేవునికి మహిమ కలిగి. అందుకనే అంటాడు దేవుడు, ఈ లోకంలో నువ్వు తలపగాలి ఏది గాలి దాచుకుని సంపాదించుకోకు. ఏమిటదే చెదలు పెట్టేసి పోతుంది. అక్కడ పరలోకంలో సంపాదించుకో. ఇక్కడ దొంగలే కావాలని పడతారు. వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే గుడిసెలోకి వెళ్ళి దొంగతనం చేస్తారేంటి? ఆడంత దరిద్రుడు ఎవడుండవు ప్రపంచంలో. గుడిసెలో ఏముంటుంది? అన్నయ్య చెప్పినట్లుగానే మధ్యలో దూరం ఉంటుంది, రెండేమో కొండలు ఉంటాయి, అన్నం కొండలు. మిక్సీలు కుక్కర్లు ఏముండవు, మంగారాలు ఏముండవు. అదే వాక్యం చెబుతుంది, బాధించబడిన వారిని విడిపించటం ఉపవాసం. నీ సహోదరుడు బాధించబడుతున్నాడా? దేవునికి విరోధంగా ఉన్నాడా? పాపంలో ఉన్నాడా? వాడు బాధించడం బాధలో ఉన్నాడా? దేవునికి సమీపంగా లేడా? అయితే నువ్వు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలమ్మా. నువ్వు ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నావు? నీకోసమా? అలాగైతే వేస్ట్. ఆ ఉపవాసం ఇందాక అడిగాను కదా, ఎంతమంది ఉపవాసం ఉన్నారంటే చేతులు వెంటనే ఎత్తే. అందుకని అంటాడు మత్తయి సువార్త 6:16 అంటాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మొదటిగా ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? అక్కడ చెప్పు కదా, చెప్పు అన్నట్టుగా కొన్ని మోకాలు అవుతున్నాయి. మేము బైబిల్ తీయలే కానీ నువ్వు తీయకుండా చెప్పేస్తున్నావా చెప్పే అన్నట్టుగా ఉన్నాయి. ఆ మత్తయి సువార్తలు అంటాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు తండ్రి చూస్తాడు కనుక రహస్యమందు చూస్తున్న తండ్రికి విజయులైనట్లుగా ఉండాలి తప్ప వేషాదారుల వలె సమాజ మందిరంలో కొంతమంది ఉండాలి. ఉపవాసం వారి వలె ఉండొద్దు. మీ ముఖము వికారము చేసుకోవద్దు. ఏదైనా తల అంటుకోండి, రహస్యముగా గదిలో ఉండాలి. తలుపు వేసుకుని ఎప్పుడైనా చేసామా? గదుల్లో తలుపు వేసుకుని మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసామండి బ్రదరు, అయితే నా కొడుక, నాకంటే తల్లుల వయసులో ఉన్నవారు కాబట్టి అలాగేనండి చేయత్తండి. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా దేవునికి స్తోత్రం. ఒక చెల్లి అమ్మ కూడా, మిగిలిన ఉందాలే కబుల్ టైం ఉంది. ఈ బ్యాచ్ మందే కాదు సుమా, చాలా జాగ్రత్త, భద్రం. వాక్యము నీ ఖడ్గము. నీవు యుద్ధము చేయడానికి వెళ్ళే ఖడ్గానికి ఒకవైపు ఉంటుందేమో వదును, కానీ దేవుడిచ్చే ఖడ్గం ఎలాంటి తెలుసా? 2 అంచులు కలిగి, 2 అంచులు మాత్రమే కాదు, వాడి 2 అంచులు కలిగిన ఖడ్గము. నువ్వు సెలగాటం ఆడుతున్నావా వాక్యంతో? వింటున్నావా వాక్యం? ఏం వింటున్నావు నువ్వు? ఎంతకాలం వింటావు నువ్వు? ఉపవాసం అంటే ఏంటో తెలియదు, సిగ్గులేదా? ఉపవాసం అంటే ఏంటో చదువుకుంటూ పోతాం. దేవుడు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా లిఖించాడు. ఏమనంటే దివారాత్రులు దీనిని ధ్యానించేవాడు చదివినవాడు కాదు. ఒక ఆవిడ అన్నది నాతో, బాబా నువ్వు అలా చెప్తున్నావు కానీ చదవమన్నావు కదా నాకు రాదు అన్నది. చదవమన్నావు కదా నాకు రాదు అంది. ఇంకోటి అన్నాడు, వినమన్నాడు వచ్చా. దేనికి స్తోత్రం. వినటం వలన ఎలాంటి ముదురులు ఉంటారని ఆయన అందరికంటే పైన ఉన్నవాడు కనుక అంటాడు, వినుట వలన విశ్వాసము వస్తుంది. ఇందాక తమ్ముడు అన్నాడు, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని. ఇంకో మాట చెప్పిన, కొరింథీలో ఒక సంఘం ఉంది. కొరింథీలో ఏముంది? ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? మీకంటే కొంచెం మంది, ఎక్కువ మంది కాదు. ఆ కొరింథీ పట్టణంలో ఉన్న సంఘస్థులందరూ అపోస్తుడైన పౌలు కొరింథీ పట్టణం నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసి వచ్చినప్పటికీ ఏం చేసేవారు తెలుసా? ఏం చేసేవారు? దేవునికి స్తోత్రం. అమ్మను దేవుడు దీవించును కాక. వారికి ఉన్నదంతా ఏం చేసేవారు? వారి ఆస్తులు అమ్మేసి అదంతా ఎదిగిచ్చేవారు. ఎక్కడైతే సంఘము అభివృద్ధిలో లేదో,
ఎక్కడైతే సంఘము బాధించబడుతుందో, ఎక్కడైతే సంఘము ఆకలితో అలమటిస్తుందో ఆ సంఘానికి వెళ్ళి దీనిని ఖర్చు పెట్టు. దేవునికి స్తోత్రం. మంచి వర్తమానం నాకంటే ముందు అన్నయ్య అట్టుకొచ్చాడేమో అనుకున్నాను ఈరోజు. యేసురత్నం అని కదా. ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు ఏమనంటే, ఎంత ఉంటే అంత ఉండమ్మా. కాదు, నేను చెబుతున్నాను ఇప్పుడు. ఇచ్చిన వాడే ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసం గురించి ఏదో చెప్పాలి. రెండోది ఏం చెప్పాను? కాడి మన మోకులు తీయటం. మూడోది బాధించబడిన వారిని విడిపించడం. నాలుగోది చూడండి. నాలుగోది ఏంటి? నీ ఆహారము ఆకలి కొన్నవారు మనకి ఎలా తెలుస్తారు? ఉపవాసం అంటే ఏంటో చెబుతున్నానండి. అన్నం మానేయటం కాదండి, జాగ్రత్తగా ఉండండి. భోజనం మానేసి మొఖం ఏకారంగా పెట్టుకుని పెట్టుకుని ఏదో మేము ఏదో సాధించేసామన్నట్టు ఒక పూట భోజనం చేయకపోతే చచ్చిపో. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఏమీ తినకపోయినా ఆత్మచేత అరణ్యములోనికి కొనుగోబడి అయినప్పటికీ ఆయన కొన్ని వనంలో ఆదాములు నేత్రాశ చూపించాడు అపవాది. చూపించాడు. లోకంలో ఉన్న ఆశలన్నీ చూపించి దేవుని అతనికి మొక్కమన్నాడు. అక్కడ గెలిచాడు ఆదాము. మహిమ కలుగును. అర్థమైంది ఇప్పుడు బాగా? ఇప్పుడు చెప్పండి. ఉపవాసం పేదలకు ఆకలి కొన్నవారు ఎవరు? ఆకలి కొన్నవారు ఎవరన్నమా? ఎవరంటే మాట్లాడండి. ఆకలి ఎవరికి వేస్తుంది? బాగా డబ్బు మరి అక్కడే దొరికేస్తారు మనకు. కొన్ని కోట్లు ఉన్నాయనుకో వేస్తుందిగా. ఆకలి అనే దానికి మరి ఇక్కడ ఏం చెబుతున్నాడు? నీ ఆహారము, నీ దగ్గర ఆహారం ఉందా? ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు వెళ్ళి ఎవరైతే ఆకలితో అలండిస్తున్నారో వారికి భోజనం పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే గబాబుగా భోజనాలు ఏర్పాటు చేసేసి ఎక్కడ పెడతాం మనం? ఎక్కడ పెడతాం భోజనాలు? సంఘంలో పెడతాం. మన స్థానిక సంఘం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి నేను వచ్చానండి భోజనాలు పెట్టుకోవాలనుకుంటున్నాను. అది కాదు. ఎవరైతే నీకు కనిపిస్తారో ఆకలితో అలమటిస్తున్న వారు, అమ్మ కొంచెం అన్నం పెట్టినామంట పైకి వెళ్ళరా. మన నోట మాటలు క్రైస్తవ దినమే దేవునితో నీవు క్షమాపణ అడుగు. దేవుడు అంటున్నాడు, ఆకలిగా ఉన్న వారికి ఆహారము పెట్టడమే నిజమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కడుపు మార్చుకోవడం కాదు ఉపవాసము, ఎదుటి వారి ఆకలిని తీర్చడం ఉపవాసము. నీ పాపమును తీయడానికి క్రీస్తు మరణించాడు, అది ఉపవాసం. అర్థమైంది ఇప్పుడు? నీలో ఉన్న పాపాన్ని తీయడానికి ఏ పాపము ఎరగనైనా ఏమయ్యాడు? పాపముగా ఆయను. దేవునికి స్తోత్రం. అదే దీనికి అర్థము, అసలైన అర్థము. ఆహారం ఎవరి దగ్గర ఉంది? క్రీస్తు దగ్గర ఉంది. నేనే జీవాహారము అన్నాడు. ఆకలితో ఎవరున్నారు? నీవున్నావు. నీవు నిజంగా దేవుని కొరకు ఆశపడి ఉన్నట్లయితే ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచబడవాడును నేనే అన్నాడు. నేనే జీవాహారమును. ఎవరి జీవాహారము? నేనే అంటున్నాడు. ఆ జీవాహారం పెడుతున్నావో? ఈ లోకంలో ఉన్న ఆహారము కేవలము నీ శరీర సంతృప్తి కొరకే, నీ శరీరం యొక్క సమృద్ధి కొరకే. ఈ లోకంలో ఉన్న ఆహారం బిర్యానీ తినొచ్చు, కానీ మా చిన్నప్పుడు మా చిన్నతనంలో గంజేసుకుని
కొబ్బరికాయ ఒలుచుకుని ఉప్పు వేసుకుని కలుపుకొని దాంతో తినేవారు. ఎప్పుడైనా బాగా ఆకలి అయితే కూర అన్నంలో ఉప్పు, మంచినూనె, కారం, మధ్యలో నిమ్మకాయ. మన పాత స్థితిని మర్చిపోతే చాలా ప్రమాదం. అందుకనే ఉపవాసంలో దీనిని దేవుడు జత చేశాడు. నీ ఎదుటివాడి ఆకలిని తీర్చగలిగితే ఆ దినము నీవు ఉపవాసం అన్నట్లు. దేవునికి మహిమ కలుగును. ఇంకొకటి ఇంకేముంది చూడండి త్వరగా. దాని పక్కన ఇంకోటి ఉంటుంది నాన్నోయ్. నీ రక్త సంబంధి ముఖము. ఎంతమంది అన్నదమ్ములు కలిసి ఉన్నారు? ఎంతమంది అక్క చెల్లెలు కలిసి ఉన్నారు? చెప్పరేటమ్మా. మా అన్నయ్యకి నాకు పడదండి. అవి బాబోయ్ అడు దుర్మార్గు. మా అక్కగా నాకు పడదండి అంటే వాడు ఒప్పుకున్నాను. మన సాకులు. నీ రక్త సంబంధి అంటే ఎవరో తెలుసా? ఎవరు? ఒకవేళ మీరు అనుకోవచ్చేమో ఈ వాక్యం చెబుతున్నాడే వీడు అన్నీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. వీరు నేను సమస్త సర్వ శరీరులు సర్వ మానవాళి కూడా ఒక్కరి నుంచి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. ఒక్కడెవరు? దేవుడు ఆదామును సృజించకపోతే మానవాళి ఉంటుందా? ఆదామును చేసి ఊరుకుంటే ఉండదు. మళ్ళీ ఎవరిని చేయాలి? ఆ ఎముకలో ఎముక అంటాం. ఇప్పటికి పిల్లవాళ్ళదంటే ఎముకలో ఎముక ఎక్కడో తీసాడు. అత్తమాట తీయడు దేవుడు. ఒకసారి తీసాడు అభివృద్ధి పరచడానికి. అత్తమాట తీసి ఎముకలు తీసేయడు కదా. నీ రక్త సంబంధికి ముఖమును వద్దు. అలా తిప్పితే ఉపవాసము వ్యర్థమే. ఎవరన్నా నీ రక్త సంబంధులు కనిపించి నేను ఆపత్తులో ఉన్నాను రా కొంచెం సాయం చేయాలంటే ఏమంటావు? చేతవా? ఒకవేళ నిజంగా చేస్తే ఆ దినము నీవు ఉపవాసం అన్నట్లు. దేనికి స్తోత్రం. నువ్వు నిన్ను నీ రక్త సంబంధులైన వారు, నీ కుటుంబీకులైన వారు, నీకు కావలసిన వారు అంటే ఎవరు? కేవలం మన కుటుంబం అనుకుంటున్నారా? రక్త సంబంధం అంటే ఏంటో తెలుసా అసలు? రక్త సంబంధం అంటే ఏంటండి? నేను మా నాన్న మా అమ్మ రక్తానికి పుట్టుకుని పంచుకుని వాళ్ళ అమ్మ నాన్నలకి ఎక్కడి నుంచి వచ్చింది రక్తం? వాళ్ళ అమ్మ నాన్నలోకి, వాళ్ళ అమ్మ నాన్న నుంచి మా తాతల దగ్గరికి, మా తాతలకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి రక్తం? గ్రూపులు మారుతూ ఉంటాయి. రక్తం ఒకటే. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పిన రక్తం ఆదాము దగ్గర నుంచి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధముగా నేను మీకు తోటి సహోదరుడును కాబట్టి ఏమన్నాడు తెలుసా? నా తోటి సహోదరులకు వందనములు తెలియచేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి ఇప్పటి వరకు మనకు రక్తం పొడిగించుకుంటూ వచ్చింది. ఆ రక్తం ఎలాగైతే పొడిగించుకుంటూ వచ్చింది పాపము కూడా దేవునికి మహిమ. ఈయనేంటి స్తోత్రం చెప్పడం హల్లెలూయా అన్నా అనుకుంటున్నారా కదా? చాలామందికి వచ్చి ఉండదు దేవుడు. ఈ మధ్యలో హల్లెలూయా కూడా అండి, ప్రైజ్లాడు కూడా అండి. మనం ప్రతి మాటలోని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం ఏంటి అమ్మా? దేవునికి స్తోత్రమా? మరి నేను దేవునికి స్తోత్రం అన్నా, నువ్వు హల్లెలూయా అన్నావు. అర్థమని చెప్పమన్నా దేవునికి స్తోత్రం అంటావేంటి? ఆమేనంటే అసలైన మాటలే మీకు అర్థం తెలియదు అనమాట. ఇంకో ఉపవాసం గురించి ఏం తెలుస్తుంది? హల్లెలూయా అనేది తెలుగు పదమా? ఉపవాసం అనేది తెలుగు పదమా? ఆమేన్ అనేది తెలుగు పదమా? హల్లెలూయా అంటే ఏంటి? దేవుడు స్తుతించబడును గాక అని. దేవునికి మహిమ కలుగును కాకంటే ఏమంటారు మీరు? అంటే ఆమేన్ అంటారు. ఎందుకు అంటున్నారు? ఏమన్నా కదా నేను అంటున్నాను అందుక లేదు. బైబిల్లో ప్రతి మాటను మనం పరిశీలన చేయాలి. అందుకని అంటాడు ఆయన ధ్యానించాలి. ఉపవాసం గురించి మీకు
తెలీదా? ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడమా? ఉపవాసం అంటే ముఖం వికారంగా పెట్టుకోవడమా? ఉపవాసం అంటే ఏంటి? తోటి వానికి సహాయం చేయటము. ఉపవాసం అంటే ఏమిటి? నీ ఎదుటి వాడు ఎవరైనా ఆకలి కొని ఉంటే వారికి ఆహారం పెట్టడం. ఇంకా ఉపవాసం అంటే ఏంటంటే నీవు పాపం ఎడలా నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం. కాడి మోను మోకులను తీసివేయటం. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి ఏంటి? దిక్కుమాలని వేదనని ఇంట చేర్చుకుని చాలు చాలు చాలు. రక్త సంబంధాలు ఎవరు? మన ఇంట్లో వాళ్ళే కాదు, అందరూ. దిక్కుమాలని బేదల్లో దిక్కుమాలలో ఉన్నారా? బేదలు ఎవరు? బేదలు అంటే ఎవరు? బేదలని ఎవరిని అంటారు? బేదలు అనగా అర్థం ఏమిటి? మన స్కూల్కి వెళ్ళాము ఎప్పుడైనా చిన్నప్పుడు పరిశీలన వేస్తారు. సౌర కుటుంబం అంటే ఏమిటి? అయ్యి అంటే ఏంటి, ఇయ్యి అంటే ఏంటి? నేను అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పండి, బేదలు అంటే ఏమిటి? బేదలు అనగా అర్థం ఏమిటి? దేవునికి మహిమ కలుగునుగా. మీకు ఎంత తెలిసేది తెలియదు కాబట్టి నేను ఇది తెచ్చుకోలేబ్బా. లేకపోతే ఏ కీర్తన గ్రంథంలోకి వెళ్ళి ఏ 4 సంకీర్తనలు చెప్పి వెళ్ళిపోదును. చాలా బాధాకరమైన విషయం. మీరు ఇంకా అనుభవ జ్ఞానంలోనికి రావాలి. మీరు ఇంకా దినదినం ఏం చేయాలి? అభివృద్ధి పరచబడాలి. దినదినము మీరు నలగగొట్టబడాలి. దేవుడి వాక్యము దేవుని సేవకుడు చెబుతూ ఉంటే మనం వినకుండా వెళ్ళిపోతున్నాం అంతే. మీరు కేవలం వినివారు వారిగా ఉన్నారు తప్ప వినిన దానిని ప్రకారముగా జీవించేవారిగా లేరు అని నాకు అర్థమయ్యింది. బేదలంటే ఎవరు? ఎవరు? మనం అన్నవారు ఎవరు? ఏ నెల నెల జీతం ఇవ్వట్లేదా? ఈ లోక సంబంధమైనది కాదు బేదలు అనేది. దేవుని వాక్యము ఎవరైతే గ్రహించరో వాళ్ళు ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఏం చేయమంటాలి? దిక్కుమాలిన పేదలను తెచ్చుకోవాలి. అందుకనే మోసేతో సాక్ష్యం చెప్తాడు ఏంటంటే, మోసే దేవుని ఇల్లంతటికి. ఇప్పుడు దేవుని కుటుంబమైన సంఘం, దేవునికి స్తోత్రం. ఈ సంఘంలోనికి చేర్చుకో పేదలైన వారిని. సంఘంలోనికి ఇంటికి తీసుకురావడం అంటే ఇదే. లేదు నాకు వేరేగా అర్థమైంది అనుకో, ఒకవేళ పేదలైన వారు రోడ్ల మీద ఉంటారు కదా, వారిని ఇంటికి తీసుకొచ్చినా దేవునికి స్తోత్రం. ఎవరు లేని వారిని, దరిద్రులైన వారిని, పేదలైన వారిని ఇంటిని చేర్చుకోవటము ఉపవాసము. దేవునికి స్తోత్రం. వాక్యము తెలియని వారికి వాక్యము చెప్పడము. అనుకుంటున్నావేమో ఆహారము తినకుండా ఉండటమే ఉపవాసమే. అది ఎట్టి మాత్రము కాదు. మరొక మాట కిందకు చదువుతాం. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము ఇదే కదా నాకు. అబ్బా ఇది మాత్రం ఒక స్పీడ్గా చెప్పారు. వస్త్రం అంటే ఏంటి? వస్త్రం అంటే ఏంటండి? బట్టల. బట్టలు అంటే బోర్డు ఉన్నాయి. ప్యాంటు, షర్టు, చీర, జాకెట్టు. వస్త్రము అక్కడ చెప్పింది ఏంటి? వస్త్రహీనుడు మీకు కనబడినప్పుడు ఏం చేయాలి మీరు? ఇంకా అడిగి ఒంటి మీద ఏముండవు. వస్త్రహీనుడు, వస్త్రహీనత. అతడు బట్టలు కొనుక్కునే స్తోమత కూడా లేనటువంటి వాడు. ఎవరుంటాడు అలాగంటే? ఎవరుంటాడు? ఎవడున్నాడా మన ముందు కనిపించడు? ఎవడను ఏం చేయాలి ఇప్పుడు అన్నీ? అందుకని అంటాడు, నీకు 2 అంగీలు ఉన్నాయనుకో, ఒక అంగీని పెట్టుకుని. మనం అలా కాదు, నాకు ఉన్నాయా 2. మన క్రైస్తవ్యంలో స్థితి పరిస్థితులు, స్థితిగతులు, దౌర్భాగ్యపు స్థితులు ఏమంటా? 2 ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాడు రా. ఒకటి ఎవరా? లేదురా 2 ఉన్నాయిరా. నీకు ఎలాగెప్పండిరా? అది ఉపవాసం అనిపించుకోదు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16లోకి రండి, ముగింపులోనికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16లోనికి రండి. మీరు ఉపవాసము చేయనప్పుడు మీరు ఉపవాసము చేయనప్పుడు
ఎందుకు తమ్ముడు ఇన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుంటుంది అక్క. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయిననుకోండి, మీరేం చేస్తారు? దేవుడు క్రైస్తవ విశ్వాసులను ఒకరితో పోల్చాడు. గొర్రెలారా, ఇప్పుడు ఎవడైనా మతున్మాది కామొచ్చింది కదా, ఎవరైనా మతోన్మాదులు మనకి విరోధులు ఎవరైనా గొర్రెలురా అనడంకో ఉద్రవించేస్తాం. క్రీస్తు అన్నాడు నిన్ను గొర్రెలా. క్రీస్తు ఏమన్నాడు? క్రీస్తు ఏమై ఉన్నాడు? గొర్రె పిల్లై ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల అని బాప్తీసం. గొర్రెలారా, మనం నిజంగా గొర్రెల స్వభావం కలిగిన వారమే. అంతకంటే భాగ్యమైనది ఏది లేదు. ఎందుకో తెలుసా? ఈ గొర్రె ఏం చేద్దాం తెలుసా? నేను ఇటు వెళ్ళాను అనుకో, అది ఎటు వచ్చేది. నేను ఇటు వెళ్ళాను అనుకో, ఎటు వచ్చేది. ఇంకెటు వెళ్తాడని ఏం లేదు. ఇంకా వెళ్ళిపోతే మన స్వభావం అలాంటిదండి. కాబట్టి మీరు కనీసం ఆ గొర్రెని కూడా పోలేరా? నేను చెబుతుండే వినరా? జాగ్రత్తగా ఆలకించండి. వేషధారులు అంటే ఎవరు? నువ్వే గొర్రె అన్నట్టు ఉంది. ఇప్పుడు వేషధారులు అంటే ఎవరమ్మా? చిన్నప్పుడు మనం చూడలేదా? ఏవో ఎత్తుకుని పెద్ద పెద్ద డ్యాన్స్లు వేస్తారు. అది యాసం అంటే. యాసం అంటే ఏంటి? వాడుకున్న దానికి దేవునికి మహిమ కలిగి వాడికున్న దాని వేషము. వేషధారులు ఎవరు? వారికి ఉన్న స్వభావమును కప్పుకుంటారు, వారే ఒక ధారణ ధరిస్తారు. అందుకనే దేవుడు అపవాది విషయంలో ఒక విషయం చెబుతారు ఏంటంటే, ఆడే వెలుగుతోత వేషములు ధరించుకుని ఈ వారికి వస్తాడు, నేనే క్రీస్తు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడు వేషధారుడు. వేషధారులు వలె నీవు ఉపవాసం ఉంటున్నావేమో. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎవరో తెలుసా మీకు? వేషధారులు అంటే ఎవరో తెలుసు? ఇప్పుడు అర్థం కాలేదు. అర్థమైనట్టు నటిస్తున్నారు అంతే. వేషధారులు అంటే ఎవరో? ఇక్కడ క్రైస్తవుల గురించి మాట్లాడతలేదు తెలుసా క్రీస్తు? మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇది క్రైస్తవుల గురించి. వేషధారుల వలె అమ్మా కనపడతలేదు నాకు ఎవరు ఏదో అన్నారు. వేషధారులు అంటే ఎవరు? ఏ చెప్తున్నాడు చేస్తున్నాడు. నేను ఇంకో మెసేజ్కి వెళ్ళాలి. అది టైం ఆపేసి మీకు ఎప్పటి నుంచో మా మేడలుడు రామయ్య నువ్వు చెప్పాలి, రామయ్య నువ్వు చెప్పాలని వచ్చింది. వేషధారులు ఎవరో తెలుసా? ఎవరు? దేవునికి మహిమ కలిగిన మనమే ఒప్పుకున్నందుకు దేవునికి స్తోత్రం. మనము వేషమును ధరిస్తాము, క్రైస్తవులు అనే వేషమును ధరిస్తాము తప్ప నిజమైన క్రైస్తవునిగా జీవించడానికి మనకు లేదు, ఇష్టపడట్లేదు. క్రైస్తవునిగా నీవు ఎవరికైనా సహాయం చేసావా? క్రైస్తవునికి ఒకరికైనా ఆహారం పెట్టావా? క్రైస్తవునికి ఎవరికైనా నువ్వు వస్త్రాలు ఇచ్చావా? క్రైస్తవునికి ఎవరికైనా సరే నువ్వు క్రైస్తవునిగా నీ సహోదరునికి సహాయం చేసావా? క్రైస్తవునిగా నువ్వు ఆహారం వారికి ఇచ్చావా? వారికి వస్త్రాలు ఇచ్చావా? 40 రోజులు ఉపవాసం మాత్రం ఉన్నావా? ఖచ్చితంగా గుండె మీద చేసుకుని నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను అయ్యా అన్నీ ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? మన దొంగ పాసాలు ఎలా ఉంటుంది తెలుసా? ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఒకటి చేస్తాడు. ఎవరంటే నేను అప్పుడు అనుకున్నాను అని. ఇంకొకడు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం క్రీస్తు సమయం పెట్టాడా? సినాయి పర్వతము మీద మోసే 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించటానికి భాగ్యకరమైన ఏకైక మార్గమైన ధర్మశాస్త్రమును పొందుకొని అన్నాడు. దేవునికి స్తోత్రం. 40 దినములు ఉపవాసం కార్చటానికి తనకు తానే రిక్తునిగా అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. వదకు తేబడిన గొర్రె పిల్ల ఆయన. అని ఎలాంటి వాడు అంటే ఆహారము ఆకలిగా ఉన్నవారికి ఆకలి పెట్టినటువంటి వాడు.
వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇచ్చినటువంటి వాడు, బేదలైన వారిని ఇంట చేర్చిన వాడు, ఇంకా పాపములో కూరి ఉన్న వారి కొరకు తన శరీరమును తన దేహమును సిలువకు కొట్టబడినటువంటి వాడు యేసుక్రీస్తు. నేటికి నీవు పాపిగా ఉంటే క్రీస్తు దినదినము నీ జీవితంలో చనిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన తన శరీరమందు ఒక్కసారి శ్రమపడ్డాడు, కానీ నీ జీవితమందు దినదినము శ్రమపడుతున్నాడు. పరిశీలన చేసుకో. అందుకని ఉపవాసం అంటే మొదటిగా ఉపేక్షించుకోవడం, రెండవది పరీక్షించుకోవడము, మూడవది వాక్యము ద్వారా, నాలుగవది చెప్పవే నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా అన్నట్టుగా ఉంది ఇది. నాలుగవది ఏంటి? వాక్యము ద్వారా సహవాసముగా ముందుకు సాగుతాం. దేవునికి స్తోత్రం. ఉపవాసము చేయాలంటే వాక్యం తెలియాలంటే ఏం చేయాలి? యెషయా గారి దగ్గరికి వెళ్ళాలి. యెషయా దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర 60 ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. యెషయా గ్రంథానికి మరొక పేరు చిన్న బైబిలు. దేవునికి మహిమ కలుగును. మీరు ఉపవాసము కేవలము మీ శరీర సంబంధమైనదిగా ఉన్నట్లయితే ఈ దెమ్మ నుంచి మార్చుకోండి. మీ ఉపవాసము ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి? ఆత్మ సంబంధులుగా ఉండాలి. మీరు భోజనము చేసినా చేయకపోయినా దేవుడు ఏమి బాధపడరు, కానీ మీరు దేవుని కుమారుని పోలినటువంటి జీవితాన్ని జీవించాలి. చివరిగా చిన్న సాక్ష్యం ఏంటో తెలుసా? అపోస్తుడైన పౌలు అలా జీవించాడు. ఆయన సాక్ష్యం చెబుతున్నాడు, నేను క్రీస్తుని పోలి జీవించినట్లుగా మీరు నేను ఆయన పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి. అందరూ కళ్ళు మూసుకోండి. మీ మనస్సులు విడిచిపెట్టండి. మీ శరీరాన్ని మరిచిపోండి. మీకున్న స్థితిగతులు మరిచిపోండి. మీకున్న ఆలోచన చంపేసుకోండి. స్థితి ఏకాత్మతో ఉండండి. ఏక మనస్సును కలిగి ఉండండి. తలలు వంచండి. పూర్వకముగా నీ ప్రార్థనలో ఉండండి. ఈ ప్రార్థన విజ్ఞాపన నీ జీవితాన్ని మార్చగలగాలి. ఈ ప్రార్థన విజ్ఞాపన నీ జీవితంలో మార్పును తీసుకురావాలి. ఈ ప్రార్థన విజ్ఞాపన ద్వారా నీ ఆలోచన పూర్తిగా మారిపోవాలి. ఇదిగోనైనా నీ ఆలోచనలో నేను లేకపోతే నా తల్లి గర్భమందు పిండముగా కూడా పడి తల్లి గర్భములు పడక మునిపే అయ్యా నన్ను ఎరుగున్నానన్నావు తండ్రి. నీకు వందనాలు నాయనా. నేను ఇంకా ఊపిరితో ఉన్నందుకు కారణము నీవయ్యున్నావు నాయన. వందనాలు ప్రభు. ఇదిగోనైనా నా పాప క్రియలు పరమున మరణించావు తండ్రి. వందనాలు. గొల్గొతా అనబడే కొండ పైన తండ్రి ఆ మేకులతోనైనా నీ చేతులు కొట్టబడ్డాయి తండ్రి. ఆ వీపున తండ్రి అఘోరమైన కొరడా ఇదిగో నిన్ను శిక్షించిన వారి కొరకు ప్రార్థన చేశావు కనుక ఆయన వారిని క్షమించు. నేను దినదినము పాపిని తండ్రి. నీకు వందనాలు. అద్వితీయ కుమారుడైన నిన్ను తండ్రి నా పాపము తీయటానికి నా సహోదరి నా సహోదరుడా నీ కడుపున పుట్టిన బిడ్డను నీ బిడ్డను పాపపు విషయములు మరణించటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ శరీరమందు పాపముని వెళ్ళడానికి ఇస్తున్నావా? గెత్సెమనే తోటలో ప్రభువు రాత్రి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇదిగో నా శరీరము బలహీనముగా ఉన్నది, కానీ ఆయన మాటలు జీవమై ఉన్నాయి. ఒక మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు వచ్చు
ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆయన మాట ఇస్తే చాలు, ఆయన మాట ఇచ్చాడు. మరణించిన లాజరు తిరిగి లేచాడు. ఆయన మాట ఇచ్చాడు. మరణించిన కుమార్తె లేచింది. ఆయన మాట ఇచ్చాడు. కేవలం మాట మాత్రమే సెలవు తండ్రి అన్నాడు. తన యజమాని కుమారుడు తిరిగి లేచాడు, బ్రతికాడు. నువ్వు అడగలేవా? మాట మాత్రమే తండ్రి, నా శరీరమును పాపమును నేను క్షమింపబడులాగునా నీవు మాట మాత్రమే సెలవించండి. నా జీవితాన్ని మార్చుకుంటాను. ఈ మాట మాత్రమే సెలవు నా ఆలోచన మార్చుకుంటాను. అంతా కార్చాడు. నీకోసమే తన శరీరం అంతా నలగొట్టబడింది. నీకోసమే తన ముళ్ళ కిరీటమును ధరించాడు. కేవలము నీ పాపము కోసమే. ఆలోచన చెయ్యి. వాక్యములో ఎదుగు. వాక్య జ్ఞానముతో జీవించు. ఉపవాసముతో ఎదుగు. ఉపవాసములో జీవించు. పడిన శ్రమలు, మిగిలిన కొద్దివైన వాటిని అపోస్తుడైన పౌలు చేసిన విధము నీ జీవితము ద్వారా, నీ శరీరం ద్వారా అనేకుల మీదలైన వారిని కనికరించు. వారి కొరకు నీకున్న సహాయమును అందించు. అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. ఆకలిగా ఉన్నవారు అనేకులు ఉన్నారు దేశములో. తల్లిదండ్రులు లేని అనాథులు అనేకులు ఉన్నారు. నీకైతే అన్నీ ఉన్నాయి, కానీ నీకు అన్ని సమకూర్చాడు దేవుడు. వారికి ఎవ్వరు లేరు. అనాథలుగా బాధపడుతున్నారు. రోడ్ల మీద పడిపోయి ఉన్నారు. వారిని చేర్చుకోమంటున్నాడు దేవుడు. అదే నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. నీకైతే వస్త్రాలు ఉన్నాయి. నీకు కావలసిన విధము నీ కళ్ళ ముందు అనేకులు చిరిగిన చొక్కాలతో తిరుగుతున్నారు. చలికి తట్టుకోలేక ఆ పక్షాన ఈ పక్కమున వారు పడుకొని ఉన్నారు. వారికి వస్త్రాలు ఇవ్వడమే నాకు ఉపవాసం అన్నాడు దేవుడు. ఈ కడుపు నిండుగా ఆహారం ఉంది సహోదరి. సహోదరుడా, ఆహారము లేక మరణిస్తున్న వారు అనేకులు ఉన్నారు. వారికి ఆహారము వారిని కదా నాకు ఉపవాసం ఉండమన్నాడు. అట్టి ఉపవాసము కేవలము నీ కడుపుతో కాదు, నీ క్రియలతో చెయ్యి. అట్టి ఉపవాసము చేసినప్పుడు దేవుడు నీ ఉపవాసమును అంగీకరిస్తాడు. నీ ఉపవాసములు ఆయన పడినటువంటి పాప పరిహారార్థమైన శ్రమకు ఫలము దొరుకుతుంది. అట్టి కృపా కనికరము ధన్యత దేవుడు కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలము సహవాసము తోడు ప్రేమతో హృదయాలన్నీ నింపి ఆశీర్వదించి ఇచ్చును గాక. ఆమేన్. ఆమేన్.